వైపు వెలుగు చిరుత పరుగు రాజా ఫేక్ స్వాగ్ మార్చుకో స్టైల్ కింగ్ పట్టుగాడు అడుగు పెట్టే చూసుకో స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు ఆంబోతు వంకేసి కొమ్మ బోతే కొమ్ములు తీసి మరి పేపలు తినాడు సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కందు పిల్లి సూపులతో గుండెలోన కూర్చాడు పందెం కోళ్ళు ఓకే గాని మరి ఆ అందాలు కూడా ఎక్కడ్రా? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు. అన్నీ బాగానే ఉన్నారు అబ్బాయి, కానీ మనం గోదావరిలో అంటే మరి అదంతా ఎటకారం ఉంటుంది కదా, అది కలిస్తే రుచి వచ్చేద్ది అనమాట. హరోం హరా చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. ఆ తర్వాత ఏంటి కొట్టో డమ్మారే డమ్మా 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 డమ్ డమ్ మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా మాతా వచ్చుచుంటి. అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి. నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. అదిగో లచ్చిందేవి వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లో వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు. టీం పేరు కూడా ఎంత హాయిగా ఎంత కమ్మగా ఉంది, కోనసీమ పందెం కోళ్ళు. వండర్ఫుల్ డార్లింగ్, సూపర్. మాస్టర్ జీ ఎలా అనిపించింది టీం? కోనసీమ పందెం కోళ్ళు, వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ ఎనర్జీ సాయి, బాగా చేయండి. ఇప్పుడు చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇప్పుడు కన్సిడర్ చేయం. నెక్స్ట్ కాంపిటీషన్ లోకి వెళ్ళిన కానీ అన్ని కన్సిడర్ చేస్తాం. బాయ్స్ 4 బాయ్స్ చాలా బాగా చేశారు. ఎంట్రీ కూడా చాలా బాగుందమ్మా, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. బాగా కష్టపడండి. ఆల్ ద వెరీ బెస్ట్. పూర్ణ గారు, మా కోనసీమ పందెం కోళ్ళు. వెరీ నైస్. నాకు ఈ పేరు అయితే చాలా కొత్తగా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాయి, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు DPL. బాయ్స్ కి అయితే చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంది. ఐ రియలీ లవ్డ్ ఇట్ బాయ్స్. ఇట్స్ వెరీ వెరీ నైస్. యూ ఆల్సో స్వీట్ హార్ట్, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. తన పేరు చైత్ర సార్. తనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు సార్. అంటే వాళ్ళ మదర్ గాని వాళ్ళ ఫాదర్ గాని ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు సార్. తను ఒక్కదే సింగిల్ ఉమెన్ గా తను చేసుకుంటూ వస్తుంది సార్. అవునా? సార్, యాక్చువల్లీ ఒక 3 months బ్యాకే మదర్ చనిపోయారు. 8th standard లో మా ఫాదర్ లేరు. ఇంకా ఒక్కదాన్నే అన్ని లీడ్ చేసుకుంటున్నాను నేను. చాలా కష్టంగా ఉంటది, ఒక్కదాన్నే ఫీల్ అవుతున్నట్టు. కానీ ఏమో నాకు అలా రాసి పెట్టుందేమో అంతే. అమ్మ ఎప్పటి నుంచో కంటెస్టెంట్ అవ్వాలని నేను లాస్ట్ టైం చాలా సార్లు ట్రై చేసా, బట్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దామన్నా లేరు. కానీ డెఫినెట్ గా పైనుంచి బ్లెస్ చేస్తారమ్మా. నువ్వు బాగా చేయి, అవును చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు మేము అందరం ఉన్నాం. మా అమ్మ ఉన్నప్పటి నుంచి ఈ జర్నీలో ఒక పర్సన్ అయితే ఉన్నారు. నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. 1 year లో నాకు మ్యారేజ్. తనే నన్ను అన్ని చూసుకుంటున్నాడు. బేసిక్ గా అమ్మాయిల్ని పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చేమో గానీ అత్తారింట్లో అయితే డెఫినెట్ గా సపోర్ట్ చేయరు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తనైతే నా వెనకాల తిరుగుతూ నువ్వు చెయ్యి, ఖచ్చితంగా ఆంటీ హ్యాపీగా ఫీల్ అవుతారు అని సపోర్ట్ చేసి తనే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నాకు ఒక పర్సన్ ఉన్నాడు అంటే తిన తప్ప ఎవరు లేరు. నిజంగా చాలా థ్యాంక్స్. వెరీ నైస్, వెరీ స్వీట్. మీ ఇద్దరిని టుగెదర్ ఇలా చూడడం. అండ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇద్దరికి. మీ టీం ని రిప్రజెంట్ చేయడానికి ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా రాబోతున్నారు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. కాసేపే ఈవిడ రంబలా ఫీల్ అయిపోయింది. కాసేపు బాబు హలో, నువ్వు ఎగిరితే చాలు, లొంగి కూడా ఎగురుతాం చూసుకో, లొంగి కూడా ఎగురుతాం చూసుకో. సీను సూపర్ సీను, చాలా బాగా చేశారు. గెటప్ సీను గెటప్ ఏది? నాకు తెలుసు కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా బాగుంది వేశారు. ఇదేంటి తాండ్రకప్ప ఎండ్రికలు కాదు, దిస్ ఈజ్ తేలు. కరిసేదు తేలే కరవదు, నేను కరుతుంటా కదా. చాలా బాగుంది సార్ వాయిస్. ఏదైనా పవర్ఫుల్ డైలాగ్, ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ అంటే మా కోనసీమ పందెం గోల్ గురించి చెప్పాలి. చెప్పండి సార్. ఎన్టీఆర్ గారి స్టైల్లో చెప్తుంది. ఫస్ట్ ఆ వాయిస్ తెచ్చుకోవడానికి ఒక డైలాగ్ అనుకుంటాడు, చూడండి ఫస్ట్. ఎండనక పగలనక కొట్టనక. సార్ కైకాల్ సత్యనారాయణ గారు వచ్చారు. ఎండనక ఒకటి. మా కోనసీమ పందెం కోల్ని చూడాలనుకో తప్పులేదు. అదే మా కోనసీమ పందెం కోల్తో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. లేదా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డైలాగులు చెప్పండి సార్, అలా బాగుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు కోనసీమ కుర్రాలు ఏంటి దోబేస్తున్నారా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా.
మర్చిపోయాను ఇందాక మీ టీం ని సపోర్ట్ చేయడానికి ఒకళ్ళు వస్తా అన్నారు కదా, ఆ అంకుల్ ఈ అంకులే. టీమ్ ని రిప్రజెంట్ చేయడానికి వచ్చావు, టీం మెంబర్స్ వచ్చారు, ఒక్కొక్కరికి ఉంగరమో చెయ్యిను గిఫ్ట్ ఇవ్వయా మీ టీమే. రోల్డ్ గోల్డ్ ఏంట్రా దా ఆ ఇద్దరు కుర్రలు ఏం తప్పు చేశారు పాపం, వీళ్ళని కూడా ఎక్కించచ్చు కదా, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. మీ టీం సిగ్నేచర్ పోజ్. ఇదంతా కాదు ఎప్పుడు డీలో ఏదో ఒక టాస్క్ పెడతానే ఉంటారు కదా మీరు. ఈ రోజు నేను పెడతా ఆ టాస్క్ ఒకరు పిలిస్తే అందరు చేయాలి. ఓకే, అది రెడీయా మాస్టర్? ఇప్పుడు నా దాంట్లో బాగా ఫేమస్ అయిన కొన్ని ఆదిలు చేపిస్తా. ఓకే, ఫస్ట్ ఏంటది? కోనసీమ పందెం కోళ్ళు ఫోటో దిగాలనుకో తప్పు లేదు. కళ్ళు బయటకు వచ్చేయాలి. ఒక నిమిషం ఆగది రావాలి కదా. కోనసీమ కుర్రాళ్ళు మరి ఫోటో దిగాలనుకో. దీప్ కదా కోనసీమ పందెం కోడ్లు ఊసే ఏవో గుగ్గిలు తింటున్నా ఊసే. మాస్టర్ చేపిద్దాం. మీరు రావద్దు, నేనే వస్తా. మాస్టర్ మనం సడన్ గా ఏదైనా మనకు నచ్చింది చూసినప్పుడు ఒకసారిగా మనం చేస్తుంటాం కదా. కోనసీమ పందెం కోళ్ళు. అయ్యో బాబోయ్. హలో పూర్ణ. కోనసీమ పందికొల్లు. అది గారికి ఏమైంది? వాళ్ళు అడిగినా ఇంకెప్పుడు చేయకుండా. ప్రదీప్ గారు చేయాలి. ప్రదీప్ చేయాలి. కోనసీమ పందెం కోళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేశాడంటే కోనసీమ పందెం కోళ్ళు డైలాగ్ కదా, కోనసీమ పందెం కోళ్ళు. చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. వండర్ఫుల్ టీమ్ ని సపోర్ట్ చేస్తూ ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళని కూడా చూసి ఎంజాయ్ చేయండి.